దైవిక శక్తి. ఆ దైవిక శక్తి ఆడ ఉంది, లోపల ఉంది, బయట అంతజాగంలో ఉంది. బయట ఉండేదానికి లోపల ఉండేదానికి కనెక్షన్ ఉంటే కూడా బయట ఉండేది లోపల ఉండేది రెండు కనెక్ట్ అయ్యేలేదు. బయట ఉండేదే లోపల ఉండేది, లోపల ఉండేదే బయట ఉండేది. జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే. మీ లోపల ఉండే జీవాత్మ పరమాత్మ నుంచి వచ్చింది అంటే మీరు పరమాత్మ లేదు. ఎలా? మీ మనసు లోపల కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, కల్మషాలు. ఆ కల్మషాలు ఉండేటప్పుడు పెండులం డోసింగ్ చేస్తానంటే తప్పు ప్రెడిక్షన్ వస్తుంది. మీ కర్మకు ముక్తి ఇస్తారో లేదో ఆలోచనలు లేకుండా ఉండే ఒక స్థితికి మీరు పోయేదానికి ప్రాక్టీస్ చేసేస్తే ఆ ఒక క్షణం కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది పెండులం. కర్మముక్తి అయ్యేదంటే జన్మం జన్మం కావాలి. ఎంత జన్మం తీస్తారో ఎవరికి తెలీదు. కర్మముక్తి అయ్యలేదు కాబట్టి మీరు ఆలోచనలు లేకుండా ఉండే స్థితికి పోయేదానికి అవకాశం ఉంది. ధ్యానం చేసేవాళ్ళు అందరికీ ఆలోచనలు రాదు. మనసు కాముగా ఉంటుంది, నిరాళంగా ఉంటుంది. ఆ స్థితి ఎప్పుడు మీరు ముట్టుతారో ఆ స్థితి భగవంతుడు దగ్గర పోయేదానికి డివైన్ పవర్కు మీకు కనెక్టివిటీ దొరుకుతుంది. బ్రహ్మరంధ్రాలు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంటిలో ఒక పూజ చేస్తారని పెట్టుకోండి. సత్యనారాయణ స్వామి పూజ చేస్తారు, లేకపోతే గణపతి హోమం చేస్తారు, ఏమో ఒకటి చేస్తారు. ఆ మంత్రం చెప్పే ఆ పురోహితం దీక్షితం వస్తారు. వాళ్ళు పూజ స్టార్ట్ చేసేదానికి ముందర దేవతలు భగవంతుడికి సంబంధించి అంత పెద్ద పెద్ద గురువు అందరూ పిలుస్తారు. పిలిచి ఈ సంభ్రమం కరెక్ట్గా ఏమి లోపం లేకుండా పర్ఫెక్ట్గా జరిగేదానికి అవకాశం ఇని ప్రేయర్ చేస్తారు. సేమ్ టైపు ఈ పెండులములు కూడా మీరు డోసింగ్ చేసేదానికి ముందర మీకు సపోర్ట్ కావాలి. అహంకారం ఉంటే పెండులం పర్ఫెక్ట్ ఆన్సర్ ఇయ్యదు. అహంకారం లేకుండా ఉండే స్థితికి మీరు పోయేదంటే ధ్యాన స్థితి, ఆల్ఫా స్థితి.